ఇది రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మరి రాష్ట్ర సర్కార్ తీసుకోవడం జరిగింది. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల జారీ మార్గదర్శకాలను ఖరారు చేసిన సర్కార్ క్షేత్రస్థాయి పరిశీలన కోసం ముసాయిదా, గ్రామ సభలో ప్రదర్శన తర్వాత ఆమోదం, సభ్యుల మార్పులు చేర్పులకు అవకాశం, అర్హత కలిగిన వ్యక్తి ఒకే కార్డులో ఉంటాడట. సో రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని పథకాలకి రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటా ఉన్నారు కాబట్టి మరి రేషన్ కార్డు సంబంధించినటువంటి దాంట్లో విధి విధానాలు ఏంటి, ఒక పక్కన 7.5-8 ఏళ్ళుగా రేషన్ కార్డులకు నోసుకోలేనటువంటి తెలంగాణ ప్రజలు ఈసారి రేషన్ కార్డులను జారీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది కొత్తగా రేషన్ కార్డులు కావాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో వడబోత కార్యక్రమం తర్వాత అంటే ఇప్పుడు 16వ తేదీ నుంచి గ్రామ సభలు ఉంటాయి. ఆ గ్రామ సభలో మరి వచ్చినటువంటి ఎంపీడీఓ కానీ మిగతా సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో దాంట్లో ఎవరు అర్హులు కాదన్నటువంటిది కూడా వాళ్ళు నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. మరొక పక్కన ఎవరైతే కుటుంబంలో 2 సభ్యులు ఉన్నటువంటి వాళ్ళకి ఒకవేళ రేషన్ కార్డు ఉంటే వాళ్ళకి ఏమైనా మళ్ళీ 8 సంవత్సరాలు అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏమైనా పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎవరిని మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అవకాశం కూడా కల్పించబోతా ఉంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక పక్కన మరి వచ్చే నెల నుంచి కొత్తగా మరి సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర సర్కార్ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో రేషన్ కార్డే ప్రామాణికంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టు ఉంటే అన్ని పథకాలకి రేషన్ కార్డే ప్రామాణికంగా ఉంది. లాస్ట్కి మనం ఏదైనా అప్లై చేసుకోవాలన్న చెప్పేసి ఏంటి క్యాస్ట్ ఇన్కమ్ సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కావచ్చు, చిన్న చిన్న పథకాలకి మనం ఏమైనా ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలకు నోచుకోవాలన్నా కానీ రేషన్ కార్డే ప్రామాణికం అయిపోయింది కాబట్టి చాలామంది రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఎదురు చూసేటువంటి ప్రజల యొక్క కళ మరికొద్ది రోజుల్లో నెరవేరబోతా ఉన్నది. రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో చూద్దాం మరి ఒక పక్కన కులగణన సర్వే ఆధారంగా అంటే చాలామంది కులగణన సర్వేలో కొంతమంది పాల్గొనకపోవచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు చాలామంది కూడా అప్లై చేసుకోవడం జరిగింది. మరి వాటిని ప్రామాణికంగా తీసుకుంటారంటే అది కాదు. కేవలం కులగణన సంబంధించినటువంటి ఫామ్స్ ఏవైతే నింపినలో దాంట్లో భాగంగా మరి వీళ్ళు తీసుకుంటారట అప్లికేషన్స్. చూద్దాం మరి అది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది, ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాలి. సరే ఏదేమైనప్పుడు కూడా దాంట్లో కొంత నాకు తెలిసి కులగణన ఆధారంగా తీసుకున్నట్టయితే ఉంటే అది కొంత ఇబ్బందికరంగానే, సర్వే ఆధారంగా తీసుకున్నట్టయితే ఉంటే కొంత ఇబ్బందిగానే మారేటువంటి అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి జారీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ కనుక మధ్యలో ఎవరైనా కానీ వాళ్ళు వీలుగాక రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలంటే అది చాలా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు సైతం కూడా రేషన్ కార్డుని అన్నిటికీ ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా కూడా చాలామంది అర్హులై ఉండి కూడా పథకాలకి అర్హులు కాకుండా అయిపోతూ ఉన్నారు, చాలా వాటికి నోచుకోకుండా అయిపోతూ ఉన్నారు. కాబట్టి రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరమైనటువంటి ప్రక్రియగా ఉంటే బాగుంటుంది అనేది అభిప్రాయం. చూద్దాం అది ఏ విధంగా ఉండబోతా ఉంది, రేషన్ కార్డులను ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నారు అనేది చూస్తే కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల జారీ మార్గదర్శకాలను ఖరారు చేసిన సర్కార్ క్షేత్రస్థాయి పరిశీలనకు ముసాయిదా, గ్రామ సభలో ప్రదర్శించిన తర్వాత ఆమోదం, సభ్యుల మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఉంటుందట. ఎవరైతే ఉన్నటువంటి ఇద్దరు మాత్రమే రేషన్ కార్డులో ఉంటే వాళ్ళ పిల్లలు ఏమైనా ఇప్పుడు ఉన్నట్టయితే 7 సంవత్సరాలు అవుతుంది, 8 సంవత్సరాలు అవుతుంది కదా రేషన్ కార్డు రాక. ఒకవేళ కనుక వాళ్ళకి పిల్లలు ఉన్నట్టయితే ఉంటే ఇప్పుడు అదే రేషన్ కార్డులో వీళ్ళని మళ్ళీ చేర్చొచ్చు. దానికి వెసులుబాటును సైతం కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కలిగించింది. ఎందుకంటే దాంట్లో అందరికి సంబంధించినటువంటి ఒకే కార్డులో ఆ కుటుంబ సభ్యుల పేర్లు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మార్పుల చేర్పులకు కూడా అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వినతులను పరిష్కరించేందుకు విధి విధానాలను ఖరారు చేసింది. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ముసాయిదా జాబితాను పంపించి గ్రామ సభలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో జాబితా ప్రదర్శించిన తర్వాత ఆమోదించనుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క రేషన్ కార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే రేషన్ కార్డుల్లో సభ్యుల మార్పులు చేర్పులు తొలగింపునకు కూడా అవకాశం ఇచ్చారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ఎట్లాంటి విధి విధానాలు ఉంటాయంటే కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలనకు పంపిస్తారు.
ముసాయిదా జాబితాను గ్రామసభ, మున్సిపాలిటీ, వార్డుల్లో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు. మండల స్థాయిలో ఎంపీటీఓ, మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో కమిషనర్లు ఈ ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, డిఎస్ఓ, జిల్లా పౌర సరఫరాల అధికారి పర్యవేక్షకులుగా ఉంటారు. గ్రామ వార్డు సభల్లో ఆమోదించిన లబ్ధిదారుల అర్హత జాబితాను మండల లేకపోతే మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ లేకపోతే జిహెచ్ఎంసీ కమిషనర్ లాగిన్కు పంపాలి. పంపిన జాబితాను జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే పౌర సరఫరాల శాఖ కమిషనర్ లాగిన్కు పంపించాలి. ఈ తుది జాబితా ప్రకారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ కొత్త రేషన్ కార్డులను కూడా ఆయన జారీ చేస్తాడట. ఈ నిబంధనలు ఇట్లా ఉంటాయట. కులగణన సర్వేలు ఏవైతే చేసిండో కులగణన సర్వేలో మీకు రేషన్ కార్డు ఉందా అన్నటువంటి ప్రశ్నకి దానికి ఉంటే ఉన్నదని, లేకపోతే లేదు అన్నటువంటి సమాధానం ఎవరైతే ఇచ్చిందో చాలామంది మరి దాంట్లో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కులగణన సర్వేలో కొంతమంది పాల్గొనకపోవచ్చేమో. వాళ్ళ పరిస్థితి ఏంటిదనేది అగమ్య గోచరంగా ఉంది. మరి దాన్నే ప్రామాణికంగా తీసుకోవడం ఎందుకు? ఒకవేళ కనుక అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, రెవెన్యూ అధికారులు, మండల స్థాయికి సంబంధించినటువంటి అధికారులు, ఎంపీడీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ఫామ్ని కులగణన సర్వే ఆధారంగా ఎందుకు తీసుకోవాలనేది అర్థం కానటువంటి అంశం. ఒకవేళ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఆయా సంబంధించినటువంటి గ్రామాల్లో మీ యొక్క దరఖాస్తుని ఇవ్వచ్చు అన్నటువంటి ఒక ఫామ్ను పెట్టడంతో పాటు, ఒకవేళ కనుక రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల్లో వాళ్ళ పేరు నమోదు కానట్టయినటువంటి వాళ్ళకి ఇంకొక ఫామ్ని, అంటే ఒకవేళ కనుక 3 కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ ఇంకో 4వ వ్యక్తిని అలా చేర్చాలంటే ఇంకొక ఫామ్ను కనుక పెట్టి ఆ దరఖాస్తులు కనుక గ్రామ సభలో తీసుకున్నట్టయితే కొంత ఈజీగా ప్రాసెస్ అయ్యేది. అది కూడా చాలామందికి ఉపయోగకరంగా ఉండేది. ఈ కులగణన ఆధారంగా పెట్టడం ద్వారా చాలామంది కూడా ఇప్పుడు నష్టంగానే కనబడతా ఉన్నది. సో కులగణన ద్వారా పాల్గొనకపోయినటువంటి చాలామంది కూడా ఉండొచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి పనుల నిమిత్తమో, లేకపోతే ఇంకే వేరే విషయమో, లేకపోతే వాళ్ళకు కనుక డీటెయిల్స్ ఇచ్చినట్టు అయితే ఏమైతే అన్నటువంటి ఒక భయంతో ఇవ్వకపోవచ్చేమో మేబీ. కాబట్టి గ్రామ సభల్లో ఒక 2 ఫాములు కొత్తగా చేర్చేటువంటి, కొత్తగా ఆ సంబంధించిన రేషన్ కార్డులో చేరేటువంటి వాళ్ళకి ఒక ఫాము, అలాగే అసలే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి మరొక ఫామును పెట్టి వాళ్ళకి కనుక ఆ ఫాము నింపి గ్రామ సభలో అప్లై చేసినట్టు అయితే దాన్ని మరి ఒక 10 రోజులలో 15 రోజులలో మరి గ్రామ సభల ద్వారా ఆమోదించినటువంటి ఫాములని మండల స్థాయి అధికారులు కనుక పంపినట్టయితే అది కొంత ఉపయోగకరంగా ఉండేది అనేది నా భావన. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి కన్ఫామ్గా కులగణన సర్వే ఆధారంగా మాత్రమే రేషన్ కార్డులను జారీ చేయబోతున్నారు. ఈ సంబంధించినటువంటి అవకాశాన్ని సైతం కూడా అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే చాలా ఏళ్ళుగా ఇది మరి పెండింగ్లో ఉన్నటువంటిది, చాలామంది అడుగుతూ ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమస్య. రేషన్ కార్డులు మాకు ఇవ్వలేదే, ప్రభుత్వ పథకాలకు వీటితో ముడిపెట్టడం వల్ల మేము అర్హులుగా కాలేకపోతా ఉన్నామని చెప్పేసి ఆవేదన చెందినటువంటి చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి దానికి మీరు అప్లై చేసుకోండి ముందుగా.